షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. వలసలకు కేరాఫ్గా చెప్పుకునే చిక్కోలు జిల్లాలో ఉపాధి కల్పనలో రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం ఈరోజు ఆ వలసలు నివారించేందుకు ఎందుకు దోహదపడలేదు. అయినప్పటికి కూడాను పైడి భీమవరం పారిశ్రామిక వాడలో పరిశ్రమలు నెలకొల్పిన ఆ పరిశ్రమలో ఉపాధి కల్పనలో స్థానిక నాయకులు చిత్తశుద్ధి లేకపోవడంతో ఇప్పటికీ వలసలాగలేదు. అందులో భాగంగానే ప్రస్తుతం రణస్థలం మండలం బంటుపల్లి సమీపంలో యునైటెడ్ బెవరేజ్ బీర్లు కంపెనీ 15 ఏళ్ల క్రితం స్థాపించబడింది. ఈ కంపెనీ స్థాపించిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడాను ఈ పరిసర ప్రాంత గ్రామస్తులందరూ కూడాను దినదిన గండం నూరేళ్ల ఆయుష్గా జీవనం సాగిస్తున్నారు. ఏదైతే బీర్లు కంపెనీ వెదజల్లినటువంటి వ్యర్థ పదార్థాలు ఉన్నాయో ఇలా నీటి రూపంలో వాటిని బయటకు వదలడం, కనీసం శుద్ధి చేయకుండా చేసినటువంటి ఈ ప్రక్రియ మాత్రం చుట్టుపక్క 15-20 గ్రామాలకు సంబంధించిన ప్రజలందరూ కూడాను విషం చిమ్మే ఈ నీటిని తాగాల్సిన పరిస్థితి నెలకొంది. భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం కావడం, మరోవైపు ఆ ఫ్యాక్టరీ వెదజల్లే ఏదైతే ఓక్క సంబంధించిన యాష్ ఉందో దాని కారణంగా శ్వాసకోశ వ్యాధులు రావడం, ఈ పరిణామాలన్నీ కూడాను యునైటెడ్ బెవరేజ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు అందరూ కూడాను నానా రుగ్మతలతో బాధపడే పరిస్థితి. అంటే ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి సమస్యను పట్టించుకోకుండా ఈరోజు మాత్రం ప్రస్తుతం ఆ ఫ్యాక్టరీకే వత్తాసు పలుకుతున్నారు. ఈరోజు ఫ్యాక్టరీ సందర్శనకై రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి ఇక్కడ విచ్చేయనున్నారు. ఆయన వచ్చిన తర్వాత అయినా కూడా తమ సమస్యలు పరిష్కరిస్తారు, ఆ ఫ్యాక్టరీ యాజమాన్య నిర్లక్ష్యాన్ని మాత్రం ప్రభుత్వానికి నివేదిస్తారని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు జీడి తోటలు, మామిడి తోటలతో పుష్కలంగా పచ్చటి వాతావరణం ఉండేది. ఈ ఫ్యాక్టరీ నిర్మించిన తర్వాత మాత్రం ఆ తోటలన్నీ కూడా ఈరోజు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఏదైతే ప్రస్తుతం ఫ్యాక్టరీ వెదజల్లినటువంటి ఈ కలుషిత నీరు ఉందో ఆ నీటిని ఇది ఇరిగేషన్ కెనాలు, మడ్డువలస ఎక్స్టెన్షన్ కెనాలు అంటే సాగునీటి అందించేందుకు చేసిన ప్రయత్నంలో ఈ సాగునీటి కాలువ కింద నుండి కూడాను పైపులు వేసి అవతల ఒకప్పుడు మామిడి తోటలుగా ఉన్నటువంటి ఆ స్థలాల్లో ఆ వ్యర్థ పదార్థం విడిచిపెట్టడంతో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం కావడంతో పక్కనే చూస్తున్నాం జగనన్న కాలనీ. 2 ఏళ్ల క్రితం నిర్మించినటువంటి ఆ జగనన్న కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఈరోజు తాగడానికి గుక్క నీళ్ళు కూడా లేని పరిస్థితి, నీరు కొనుక్కోవాల్సిన పరిణామాలు చోటు చేసుకున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో జీవనం సాగించాలంటే ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం చేస్తున్నటువంటి ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా విడిచిపెట్టినటువంటి వ్యర్థ పదార్థాలు మాత్రం శుద్ధి చేసి భూమిలో కలపాల్సి ఉంది. కాకపోతే ఎవరో అడిగిన నాదులు లేరు కాబట్టి ఈరోజు ఆ విష వాయువులు మాత్రంతో పాటు ఏవైతే కాలుషితమైనటువంటి ఆ నీటిని కూడాను యథేచ్ఛగా విడిచిపెట్టడం, కనీసం శుద్ధి చేసే ప్రక్రియ కూడాను ఈరోజు కనీసం చర్యలు చేపట్టబడి ఈ పరిణామాలన్నీ కూడాను ఈ పరిసర ప్రాంత ప్రజలకు మాత్రం జీవనమన సమస్యగా మారుతున్నాయి. చూస్తే కనుక ఎవరైనా కనుక ఆ యాజమాన్యాన్ని అడిగినట్టయితే ఉన్న ఉపాధిని తీయడానికి కూడా వెనకాడేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాత్రం యూబీ పరిశ్రమ కారణంగా ఈ పరిసర ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నటువంటి గ్రామస్తులు ఎటువంటి దుర్భర జీవనం సాగిస్తున్నారు, అసలు ఇక్కడ మనుగడకి ఎటువంటి ముప్పు వాటిల్లబోతుంది అనే విషయం వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఈ ఫ్యాక్టరీ ఎప్పుడు రూపొందించారు, ప్రస్తుతం వెదజల్లుతున్నటువంటి ఏవైతే వ్యర్థ పదార్థాలు దానివల్ల ఎటువంటి ప్రాణాంతకం ఉన్నటువంటి జీవనం సాగిస్తుంది. ఇక్కడ ఈ ఫ్యాక్టరీ నిర్మించిన కాంచే ఫస్ట్ నిర్మించకముందు అంతా మా తోటలు కానీ జీడి తోటలు కానీ మామిడి తోటలు కానీ అంతగా ఈ పేద వార్త బాగుండేది. ఈ నిర్మించిన కాంచి కూడా ఇక్కడ బక్క నీళ్ళు దానకైనా మనుషులు నీళ్ళు దానకైనా లేదా ఒక ఇల్లు కట్టుకోలేకైనా మొత్తం వ్యాస వచ్చి యాగం మొత్తం పడిపోతుంది. ఇంటిలాంటి ఉన్నపోతాను బండి కొట్టుకొని తోవంటి వెళ్ళంత కళ్ళంట పడిపోతాయి. అలాగే ప్రతి ఒక్క దానికి కూడా మాకు ఫ్యాక్టరీ వల్ల ఇబ్బందులు ఉన్నాయి. మేము దీనికి కూడా మాకు అలాగే ఉపాధి కల్పమంతా మాకు ఉపాధి చేసిన వాళ్ళు కూడా మమ్మల్ని దగ్గర నాకు 2003 నుంచి పిఎఫ్ నెంబర్లు ఉన్నది. అలాగే మా ఇంట్లో ఫ్యామిలీని మొత్తం 4 తీస్తారు. అలాగే బంటుపల్లి పంచాయతీలో మొత్తం 35 మందిని తొలగించారు. మీరు వైసీపీకి ఉన్నారు, మీరు బీజేపీకి ఓటు వేయలేదని తొలగిస్తారు. మరి మేము ఎన్నోసార్లు గేట్ వరకు వెళ్ళాము, తర్వాత మా కాంట్రాక్టర్లు కలిసాము, మేనేజ్మెంట్కి వెళ్తే మేనేజ్మెంట్ మాలోనూ తప్పు మా తీయలేదమ్మా మిమ్మల్ని, మీ కాంట్రాక్ట్ని అడుగుకన్నా అన్నారు. కాంట్రాక్ట్ని అడిగితే మిమ్మల్ని తీయలేదు, కాంట్రాక్ట్లో మీరు అనేసి కాంట్రాక్ట్లు అనేసారు. మేము మన లేబర్ ఆఫీస్కి కూడా వెళ్ళాము, లేబర్ ఆఫీస్ నుంచి మన వైజాగ్ ఈ దీనికి కూడా వెళ్ళాము. ఆ ఊళ్ళో వెళ్ళి ఇలాగే అనేస్తారు మమ్మల్ని. లాస్ట్కి అయితే మమ్మల్ని వేసుకెళ్ళదు. ఇప్పుడు నిన్న 7 నెల 15వ తారీఖు మాకు సంవత్సరం అయింది మమ్మల్ని తీసేసి. మమ్మల్ని గేట్ కాడికి అక్కడ తిరుగుతారు, మమ్మల్ని లెవెల్ కూడా వేసుకోలేదు. చూస్తే ఇక్కడ ఫ్యాక్టరీ వచ్చింది, ఉపాధి కల్పనలో తమకు కుటుంబాన్ని పోషించేందుకు దోహదపడుతున్న ఆశగా
విధులు నిర్వహిస్తున్న వారికి మాత్రం 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే గెలడం, కాకపోతే వైసీకి పనిచేసిన అక్కసు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఏ లోపాలను ప్రశ్నించినా కూడా వారిని విధుల నుండి తొలగించడం, ఈ పరిణామాలని ఇంకొక తొలగించబడి కార్మికులు ఉన్నారు. అసలు ఈ ఫ్యాక్టరీ ఆవిర్భించక ముందు ఈ పరిసర ప్రాంతాలు ఎలాగుండే, ఈ ప్రస్తుతం ఎలాగుండే, ఎన్ని గ్రామస్తులు ఈ కాలుష్యానికి బలవుతున్నారు? నమస్కారం సార్, నా పేరు గొల్లవాడు, బంటుపల్లి పంచాయతీ. అయితే నేను 2019లో జాయిన్ అయ్యాను సార్ బీర్ ఫ్యాక్టరీలో. మళ్ళీ 2024లో 7 నెల 15 తారీఖు నేను బయటికి గెంటిని జరిగింది. ఇది ఏం కారణం సార్, నేను మేనేజ్మెంట్ అడిగితే మాకు సంబంధం లేదు, మీ కాంట్రాక్టులను అడుగుని చెప్పారు. కాంట్రాక్టులు కూడా అడిగితే మీరు మేనేజ్మెంట్ అడగని చెప్పారు. మరి ఎలాగ చెప్తున్నారని మేము డీసీఎల్ ఆఫీస్కి వెళ్ళాం, జేసీఎల్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, వాళ్ళు మేనేజ్మెంట్ కూడా రప్పించారు. కాంట్రాక్టులు రప్పిస్తే మేనేజ్మెంట్ ఏమంటుందంటే, మేము తీసుకుంటాం, మీకు ప్రాబ్లం ఏట్లేదు, మీరు ఏ తప్పు చేయలేదు అంటారు. అలాగే మేము ఎంతకైనా భరిస్తాం. చాలాసార్లు సార్ 30 వాయిదా తిరిగాం. తిరిగి మా మామ వలిసిపోయాం. ప్రజెంట్ కూడా మా దగ్గర అమౌంట్ ఎట్లేదు. మేము తెల్లవారు దాని మీద బతికిన వాళ్ళమే. మా పిల్లలందరూ కూడా రోడ్లు పాలైపోయి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మీకు న్యాయం అంతా మాకు వీలు చేయండి సార్. చూస్తే కనుక కార్మికుల కక్ష సాధింపు చర్యల్లో భాగంగా విధుల నుండి తొలగించడంతో ఆ కుటుంబాలను పోషించుకునే స్తోమత కూడా లేనటువంటి పరిస్థితి. కన్నీరు మున్నీరు అడుతున్నటువంటి కార్మికులు తాలూగా ఈ దయనీయ పరిస్థితులు బట్టి మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. ప్రస్తుతం మాత్రం ఏదైతే యూబీ పరిశ్రమకు సంబంధించి ఇక్కడ మనుషులే కాదు పశు ప్రఖ్యాతులకు కూడాను అసలు జీవనం సాగించే పరిస్థితి లేనటువంటి పరిణామాలు. ఓ పక్క భూగర్భ జలాలు కలుషితం అయ్యాయి, గాలి పీల్చుకుందామంటే కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. గాలి పీల్చుకున్నారు సార్, యాస వచ్చి ఇంటి మరి ఇంత ఎత్తు ఉంది సార్. కావాలని చూడండి సార్, ఒక తోవంట బండితో నిల్లా. కాకపోతే ఈ ఆవులు కూడా, ఈ వాటర్ తాగి ఆవులు కూడా చనిపోయినాయి 3. ఇక్కడ నుంచి ఎంత చెప్పినా సరే వాళ్ళు పట్టింపు చేసుకోవడం సార్ మమ్మల్ని. ఎప్పటి నుండి ఈ పరిణామాలు? కనీసం వ్యర్థ ఏదైతే జలాలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టి కనీసం వాటిని శుద్ధి చేసిన బయటికి పంపించే ప్రక్రియ లేదా? ఈ మధ్యనే సార్, 1 సంవత్సరం బట్టి ఈ వాటర్, అంతకుముందు వాటర్ లేదు సార్, మామూలుగా ఫ్రీగా ఉండేది అంతే సార్. అంటే ఈ వాటర్ రావడంతో చూస్తే మొత్తం కూడా ఎక్కడ చెట్టు చేమ కూడా బతికే పరిస్థితి లేదు. మామిడి తోట ఉంది సార్, ఇదంతా మామిడి తోట కూడా ఏట్లేదు సార్. అంతా చచ్చిపోతే కొట్టుకుపోయిన రాకం ఏట్లేదు. చూడండి సార్, చెట్లు చాలా చచ్చిపోయినాయి, మొత్తం చచ్చిపోతున్నాయి సార్. ఫ్యాక్టరీ వచ్చింది అన్నటువంటి ఆశ అడియాసలైనటువంటి జీవనం సాగించాల్సిన పరిస్థితి ఉందా? లేదు సార్, జీవనం లేదు సార్. మేము ఇక్కడ ఉండడానికి కూడా ఈ కాలనీ వచ్చిన తర్వాత మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం సార్. బూడిదోడు పడుతుంది, ఈ వాటర్ స్మెల్, నైట్ ఉండలేకపోతున్నాం సార్. దోమలు, ఇక్కడ ఆవులను అవి పెంచుతాం సార్ మేము, అవి కూడా ఉండకపోవడం అవుతుంది. ఇప్పుడు నీరు కావాలనుకుంటే ఎక్కడ నుండి తెచ్చుకునే పరిస్థితి, ఇక్కడ నుండి నీరు తాగడానికి అసలు పనికొచ్చే పరిస్థితి? తెచ్చుకోవడం సార్, నీళ్ళు ఇక్కడ ఉన్న పరిస్థితి బాగోలేదు సార్. తాగడానికి అయితే వాటర్ బాగోదు సార్ ఇక్కడ. చూస్తే కనుక యూబీ పరిశ్రమ ప్రస్తుతం మాత్రం ఏదైతే విడిచిపెట్టినట్టు వ్యర్థ పదార్థాలు ఉన్నాయో దాని కారణంగా భూగర్భ జలాలన్నీ కూడాను ఈరోజు కలుషితమయ్యే, గాలి పీలిద్దాం అన్నా కూడాను ఆ వినియోగించినట్టు యాష్ ఏదైతే ఉందో ఆ యాష్ గాలిలో కలిసి కనీసం కళ్ళల్లో ధూళిపడ్డం. మరోవైపు పశు ప్రఖ్యాతులకు కూడాను ఇక్కడ జీవనం సాగించే పరిస్థితి లేదు. పెంచుకున్నట్టు ఆవులు కూడా ముచ్చువాత పడుతున్నాయి. ఇటువంటి దుర్భర స్థితిలో జీవనం సాగిస్తున్నటువంటి ఈ పరిసర ప్రాంతం గ్రామస్తులు అందరికీ వచ్చినటువంటి కష్టాన్ని మాత్రం ఈరోజు ఆ కర్మాగారాల్లో ఇన్స్పెక్షన్కి విచ్చేస్తున్నటువంటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి ఈ నివేదికను మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తారా? ఎవరైతే నిర్దాక్ష్యంగా తొలగించబడినటువంటి కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు అవసరమైనటువంటి చర్యలు చేపడతారా? ఈ పరిసర ప్రాంతం ప్రజలందరూ కూడాను మునుపుట్ల జీవనం సాగించినటువంటి వాతావరణం కల్పిస్తారా లేదా అనే విషయం వేచి చూడాలి. మరోవైపు యూబీ పరిశ్రమ వచ్చిందన్నటువంటి ఆశ కంటే ఈరోజు ఉపాధి కల్పన లేక మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితులు నెలకొన్న ఈ తరుణంలో ఆ కర్మాగారం బారి నుండి తమను కాపాడాలని గ్రామస్తులు, పరిసర ప్రాంత గ్రామస్తులందరూ కోరుతున్నారు. మరి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుంది, ఈ పరిసర ప్రాంత ప్రజలకు ఎటువంటి భరోసా ఇస్తుంది అనే విషయం వేచి చూడండి. యూబీ పరిశ్రమ ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ కృష్ణలతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.